సినిమా ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోంది. సౌత్ సినిమాలు నార్త్ లో కూడా రిలీజ్ అయ్యి అక్కడ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం సౌత్ లో అంతగా వర్కౌట్ కావడం లేదు. ఇలా జరగకుండా ఉండాలంటే బాలీవుడ్ వాళ్ళు ఏం చేయాలో చెబుతున్నారు సల్మాన్ ఖాన్. పుష్ప 2 800 కోట్లు, సలార్ 400 కోట్లు, కేజీఎఫ్ 2 420 కోట్లు, RRR 300 కోట్లు, ఆఖరికి కాంతారా కూడా 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సౌత్ సినిమాలన్నీ సౌత్ లో రాబట్టిన కలెక్షన్లు కాదు, బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ లో సౌత్ సినిమాల కలెక్షన్లు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ లో రిలీజ్ అయిన సౌత్ సినిమాలు హిందీ సినిమాల రికార్డుని కూడా బద్దలు కొట్టి సౌత్ డామినేషన్ చూపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించలేకపోతోంది. బాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపించలేకపోతున్నాయి. సౌత్ సినిమాలు పాన్ ఇండియా అవుతున్నాయి, కానీ హిందీ సినిమాలు ఏవి సౌత్ లో కనీసం ఒక్క స్టేట్ లో కూడా వర్కౌట్ కావట్లేదు. అందుకే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మమ్మల్ని సౌత్ జనాలు ఇష్టపడుతున్నారు, కానీ మా సినిమాల్ని ఇష్టపడట్లేదు, మా సినిమాలు చూడడం లేదంటూ కామెంట్ చేశారు. ఆడియన్స్ కి నచ్చేలా సినిమాలు చేయకపోతే ఎంత పెద్ద హీరో ఉన్నా వర్కౌట్ కాదన్నారు సల్మాన్. రీసెంట్ గా తన సికందర్ మూవీని ప్రమోట్ చేస్తూ సల్మాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజంగానే బాలీవుడ్ సినిమాలేవి సౌత్ లో ఆడడం లేదు. అది సల్మాన్ అయినా, షారూఖ్ అయినా, అమీర్ అయినా, రణ్వీర్ సింగ్ అయినా, ఎవరైనా కథలో కంటెంట్ లేకపోతే పట్టించుకోవడం లేదు. అందుకే కొత్త కథల్ని ఆడియన్స్ కి చెప్పాలని, వాళ్ళేం కోరుకుంటున్నారో అవే చూపించాలని, ఫార్ములా సినిమాల్ని ఇక మానేయాలని సల్మాన్ ఖాన్ చెప్తున్నారు. మరి బాలీవుడ్ స్టార్లు ఈ మధ్య సౌత్ లో కూడా రిలీజ్ చేస్తున్న సినిమాల్ని ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకుని చేస్తారో లేదో చూడాలి.